నమస్తే అండి అందరికీ. ఎర్రండపాలెం ప్రాంతంలో ఉన్న ప్రజలకి మరి ఎటువంటి న్యాయం కలిగింది? పోయిన సంవత్సరం నాకు తెలిసిన వాళ్ళ గేదెలు 5-6 గేదెలు సావగొట్టారు అంబులెన్స్ వాళ్ళు. నెంబర్ ఎంత ఉంది? 1962 అనే నెంబరి. కేంద్ర గవర్నమెంటు మన లోకల్ గవర్నమెంట్ కలిసి పనిచేస్తుంది, బడ్జెట్ ఇస్తుంది. దానికి ఇచ్చిన బడ్జెట్లో అంబులెన్స్కి ఆ కొత్త డాక్టర్లకు ఇచ్చిన బడ్జెట్లో 10 రూపాయల్లో కేవలం 10 రూపాయల్లో 2 రూపాయలు ఈ నష్టపోయిన వాళ్ళకి ఇస్తుంటే బ్రహ్మాండంగా ఉండేది. నష్టపోయిన వాళ్ళకి ఇస్తే బ్రహ్మాండంగా ఉండేది. 2 రూపాయలు అండి. ఎవరికో ఉపాధి కల్పించడానికి మీరు కొత్త అంబులెన్సులు పెట్టేసి జాబులు కల్పించేసి మీరు ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? గేదెలను తాగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. మేలు జాతి గేదెల్ని, మంచి మంచి గేదెల్ని. పోయినసారి నేను ఎదుర్కొన్న సమస్య, నాది 1,20,000 రూపాయల గేదె చనిపోతే రూపాయి బిల్ల రాలేదు. పోగా నా గేదెని 5 రోజులు ట్రీట్మెంట్ చేసి లోకల్ డాక్టరు అంబులెన్స్ సంబంధించిన వాళ్ళు కలిసి నా గేదెని చంపినారు. దానికి ఎటువంటి సరైన మెడిసిన్ అందించుంటే, సరైన వైద్యం అందించుంటే బతికేది. ఒక చిన్న జ్వరానికి చనిపోయిందంటే చాలా బాధ వేసే విషయం. ఈయన 20 రోజులకి చనిపోతే దాని దూడ ఏరే గేదె కాడ పాలు తాపించుకొని బతికించుకున్నాం. ఈరోజు నేను ఎర్రపాలెంలో అంబులెన్స్ పగలగొట్టినామంటే నేరస్తులుగా తయారు చేస్తుంది ఈ ప్రభుత్వం. అర్హత లేని వాళ్ళకి జాబులు ఇస్తూ మేము కష్టంని నమ్ముకొని బతికితే గేదెలు పెంచుకొని మా గేదెలు అనారోగ్యానికి గురి అవుతాయి. ప్రైవేట్ డాక్టర్లు దొరక్క, గవర్నమెంట్ డాక్టర్లు అందుబాటులో లేక మా గేదెలని కోల్పోవటం జరుగుతుంది. ఎవరు కట్టిస్తారు ఈ నష్టం? ఇన్సూరెన్స్ అంటే 1,00,000 రూపాయల గేదెకి 20,000 30,000 ఇస్తారు. అంటే ఏం దానం చేస్తున్నారా? బిక్ చేస్తున్నారా? అది ఏం చేస్తున్నారు మీరు? ఇట్లాంటి పొలిటికల్ నాయకుడిగా నేను చెబుతున్నా ఒకటే, భవిష్యత్తులో గేదె చనిపోయిన ప్రతి ఒక్క వ్యక్తికి ఇప్పుడైనా ఫ్యూచర్లో అయినా సరే అందరికి న్యాయం జరిగించేటట్టు పోరాటం అనేది చేస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కూడా వ్యతిరేకిస్తాం. మేము చెప్పిన డిమాండ్స్కి ఒప్పుకుంటే ప్రభుత్వం పద్ధతిగా ఉంటుంది. గత గవర్నమెంట్ని తీసుకోండి, 100 సార్లు చెబుతే ఉన్నా. స్వయంగా ఆదిమూల సురేష్ని కలిసి, మంత్రిని సురేష్ని కలిసి అన్న ఇట్లా పరిస్థితి అంటే హాఫ్ నాలెడ్జ్ విలేకరులు ఆడ కొంతమంది నాయకులు కలిసి నాకు సరైన న్యాయం చేయలేకపోయినారు. దానివల్ల కావచ్చు ఇట్లాంటి సోది పంచాయతీలు చేస్తే బాగుంది. ఇప్పుడైనా గవర్నమెంట్స్ అయినా సరైన సామాన్యులకి న్యాయం చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి అంటే నేను నమ్మను. సరే, మన ప్రయత్నం మనం చేస్తాం, పోరాడతాం. ఈరోజు అంబులెన్స్ని తగలబెట్టాల్సింది. చట్టంని మన చేతిలో తీసుకోకూడదు. అలాగనే నాకు అంబులెన్స్ని తగలబెట్టడం కానీ దాన్ని పగలగొట్టేటప్పుడే నా గుండె అనేది చాలా బాధేసింది. అలాంటి నీచమైన పని చేయకూడదు, కానీ నీచమైన పనులకి చేసేటట్టు చేస్తున్నారు ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్. అలాగనే టాటా కంపెనీ వాళ్ళది, నేను ప్రేమించే కంపెనీ టాటా. అలాంటి అంబులెన్స్లు పగలగొట్టడం అన్నది చాలా బాధ వేసే విషయమే. కానీ నోరు లేని పశువుల్ని చనిపోతున్నా కూడా కాపాడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అది న్యాయమైన అధర్మమైన మనం తీసుకోవాలి కాబట్టి తీసుకున్నాం. మంచి జరిగినా నాకు, చెడు జరిగినా సరే నేను ఆనందంగా స్వీకరిస్తా. ఎందుకంటే ఇంత నిర్లక్ష్యంగా వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక అంబులెన్స్ పెట్టుకొని, దానికి పెద్ద బడ్జెట్ పెట్టుకొని, దానికి మందులు ఇవ్వకంగా ఇది చెప్పుకోవాలంటే 1 గంట చెప్పాలండి. కానీ ఇంత దుర్మార్గమైన చర్యలకు పాల్పడటం అనేది కరెక్ట్ కాదు. ఒక గేదె ఆపదలో ఉంది, చనిపోయే పరిస్థితిలో ఉంది అన్నా కూడా స్పందించలేని అలాంటి అంబులెన్స్లు ఉంటే ఎంత, లేకపోతే ఎంత అని నేను ఫైనల్గా చెప్తున్నా. దీని మీద ఎంక్వైరీ జరపమని గతంలో చెప్పినా, మళ్ళీ చెబుతున్నా. ఈ అంబులెన్సులు, ఈ డాక్టర్ల మీద ఎంక్వైరీ జరిపి సామాన్యులకి న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ప్రభాకర్ రెడ్డి.